ఒకటి పేమెంట్ సైకిల్ రన్ అయినప్పుడు దాంతోపాటు ఒక జాబ్ అది హోల్డ్ రిజర్వ్ చేసేస్తుంది. అది మీరు పేమెంట్ సైకిల్ సపోజ్ 4 o'clock ఉంది కదా, 4:15కి 4:15కి ఉంటే మీరు అరౌండ్ 4 o'clock అలా క్లైమ్ లేయండి. 4:20కి అలాగా ఆయనకు అంటే హెల్త్ క్లైమ్ కేసెస్ క్రియేట్ అయినప్పుడు 4:20కి అలా కృష్ణని రన్ చేయమండి. అసలు కృష్ణకి అది తెలుసా రన్ చేయటం స్క్రిప్ట్ అది? అంటే ఏమోనండి, అంటే నాకు ఆ కాన్వర్జేషన్ ఎట్లా వెళ్ళిందో కూడా తెలియదు. ఇందాక మార్నింగ్ అడిగాను, అంటే బీపీఏ జాబ్స్ అయితే ఫస్ట్ అడగాలి కదా, రిక్వెస్ట్ చేయాలి కదా, అది రిక్వెస్ట్ చేయలేదు ఇంకా. అంటే రిక్వెస్ట్ చేస్తే నాకు ఇట్లాగా జాబ్ ఇట్లా రన్ చేయాలి అంటే ఆయన చెప్పిన ఆన్సర్ నాకు అర్థం కాలేదు. అంటే లైక్ ఆల్రెడీ ఆ జాబ్ 10 o'clockకి రన్ అవుతుంది అని అన్నారు, నాకు అర్థం కాలేదు మొత్తానికి. ఆల్రెడీ ఎప్పుడు రన్ అవుతుంది అని అన్నారో ఏంటో తెలియదు, నాకు అర్థం కాలేదు. అదే ఓకే నో ఐ గాట్ ఇట్. డైలీ వన్స్ ఆ జాబ్ షెడ్యూల్ అయి ఉంటుంది ఆటోమేటిక్ గా, అందుకని తాని చెప్పి పెడతాను. అయి ఉండొచ్చు. కాకపోతే నాకు ఇట్లాగా అంటే నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఐ లెట్ యూ నో అని చెప్పాను. తను ఇచ్చిన ఆన్సర్కి నేను అన్నది తనకు అర్థమైందో లేదో కూడా నాకు ఇప్పుడు అంటే క్వశ్చన్ మార్క్. అర్థం కాలేదు కాదు, తనకి మీరు కొత్తది ఆ జాబ్ కాకుండా మీరు అడిషనల్ రన్ అది అడిగారన్న సంగతి తనకి స్ట్రైక్ అవ్వాల. మీరు అడిగింది ఏంటిది, మీకు ఆటోమేటిక్ అది ఆటో స్కెడ్యూల్ అయిన జాబ్ మీకు తెలియదు. మీరేమన్నారు, నాకు అలా క్లైమ్స్ రెడీ అన్నప్పుడు కొద్ది జాబ్ రన్ చేస్తావని అడిగారు. ఆయన అడిగినప్పుడు ఆయనే ఉన్నాడు, ఈ ఎవ్రీడే రన్ అవుతుంది కదా సరిపోతుంది అనుకున్నాడు. అది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దాని వల్ల ప్రాబ్లం ఏంటంటే అది వాళ్ళు 10 o'clock ఏమో రన్ చేస్తారు, 10కో 10:50 ఒక్కొక్కసారి 10కి ముందు రన్ చేస్తారు. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ఇన్స్టిట్యూషనల్ ప్రొఫెషనల్ లో ఒక క్లైమ్ ని ఆటోమేటిక్ గా ఆ జాబ్ కనుక రన్ అయితే పేమెంట్ సైకిల్ తర్వాత అది యూపీహెచ్ఎల్ హోల్డ్ హిస్టరీ చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మీరు క్లైమ్ డ్రాప్ చేయాలి. లేదు ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆ పేమెంట్ సైకిల్ కు ముందు ఇది రన్ కాక ముందు ఆ మధ్యలో అంటే ఇంకా వేరే క్లైమ్స్ లేకుండా బీపీఏ జాబ్ రన్ అయిపోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఇంకా వేరే అదర్ క్లైమ్స్ ఉన్నాయి అనుకోండి, డీసీ డూప్ కానీ సిహెచ్హెచ్ఎస్ ఇన్ బిట్వీన్ మీకు 4 or 5 క్లైమ్స్ ఉండి ఇది ఇప్పుడు ఈ క్లైమ్స్ చివరిలో ఉన్నాయి అనుకోండి, ముందు రోజు ఏదన్నా క్లైమ్స్ మీరు డ్రాప్ చేసినాయి కానీ ఎర్లీ మార్నింగ్ చేసినాయి జాబ్ ఉన్నప్పుడు ఏమవుతాయి, ఫస్ట్ అవి ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ క్లైమ్స్ జాబ్ అయినప్పుడు ఇవి ఉంటాయి. 10-15 పేమెంట్ సైకిల్ అప్పుడు వేరే జాబ్ వచ్చే లోపల ఇవన్నీ రన్ కావు కదా. ఆ జాబ్ రన్ కాకముందు ఇవన్నీ బీపీఏ వర్క్ చేసేయాలి. అది వర్కౌట్ కాదు. చూడండి, ఓ పని చేయండి, ఈ రోజు డ్రాప్ చేయండి. రైట్, అంటే బీపీఐకి మనము రిక్వెస్ట్ పెట్టాలి కదండి ఫస్ట్ బీపీఏ జాబ్కి. కాదు, బీపీఏ జాబ్ రిక్వెస్ట్ పెట్టిన ఆ జాబ్ రన్ అయ్యేది యూపీహెచ్ఎల్ జాబ్స్ లోడ్ చేసేది మీకు మార్నింగ్ ఒకసారి అది షెడ్యూల్ చేసి ఉంది అనుకుంటా. ఫస్ట్ టైం ఎప్పుడైతే జాబ్స్ అన్ని లోడ్ చేస్తారో అప్పుడు ఒకసారి అది రన్ అవుతుంది. అది మీరు ఇప్పుడు ఈవినింగ్ ఏదన్నా డ్రాప్ చేశారనుకోండి, 4:15 తర్వాత డ్రాప్ చేయండి. డ్రాప్ చేసి హెల్త్ క్లెయిమ్ ఉంటే రేపు మార్నింగ్ 10 o'clock చెక్ చేయండి అది బీపీఏ లోడ్ అయిందా లేదా. 10:30 వరకు చూడండి. ఒకవేళ కాలేదనుకోండి అప్పుడు కావాలంటే ఆయనకి కాల్ పెట్టుకొని చెబుదాం, ఇది ఆల్రెడీ నువ్వు అది ఆటో షెడ్యూల్ అయ్యింది కానీ ఇలా ఇష్యూస్ ఉన్నాయి, అది వర్కౌట్ కావట్లేదు, ఈ క్లైమ్ కి నువ్వు కంపల్సరీ రన్ చేయాలి ఇప్పుడు అని చెప్తాం. అప్పుడు ఆయనకి అర్థం అవుతుంది. ఇక ఆయన ఎలా రన్ చేయాలి, ఆ జాబ్ స్క్రిప్ట్ ఎక్కడ పట్టుకుంటాడు అనేది ఇక అప్పుడు ఆయన చూసుకుంటాడు. ఇక అంటే ఇప్పుడు మనం ఏమి అంటే బీపీఏ జాబ్కి ఏమి మార్క్ని ఏమి రిక్వెస్ట్ చేయక్కర్లేదా మనం రన్ చేయమని? మీరు రిక్వెస్ట్ చేయొచ్చు, మీ యూపీహెచ్ఎల్ క్లైమ్స్ స్టేజ్ కాలేదు కదా. ఓకే, మీ యూపీహెచ్ఎల్ క్లైమ్స్ మీకు లాజిక్ అర్థమైంది కదా. ఫస్ట్ ఈ హెల్త్ క్లైమ్ కేసెస్ వస్తాయి. హెల్త్ క్లైమ్ కేసెస్ వచ్చిన తర్వాత బిహెచ్ఎస్సి బీపీహెచ్ఎస్సి హెల్త్ వేస్తాం కదా మనం, మేబీ అదర్. తర్వాత ఏం చేస్తాం, మనం హెల్త్ క్లైమ్ కేసు క్రియేట్ అయిన తర్వాత మనం యూపీహెచ్ఎల్ హోల్డ్ అప్లై చేస్తాం. హోల్డ్ ప్రొఫెషనల్ దానికేమో ఆ హోల్డ్ హిస్టరీ చేస్తాం కానీ
దాన్ని అక్కడ హెచ్లోనే ఉంచి మనం యూపీహెచ్ఎల్ అప్లై చేస్తాం. బట్ అదర్ క్లెయిమ్కి ఏమో యూపీహెచ్ఎల్ హోల్డ్ కూడా మాన్యువల్ గా అప్లై చేసేస్తారు. దానికి అదర్ హోల్డ్స్ ఏముండవు. దాని తర్వాత ఆ జాబ్ రన్ అవ్వాలి. ఆ జాబ్ రన్ అయ్యి బీపీఏ టేబుల్స్ లోకి స్టేజ్ చేసిన తర్వాత బీపీఏ జాబ్ రన్ అవ్వాలి. ఓకే. అంటే ఈ లోపు పేమెంట్ సైకిల్ రన్ అయితే దానికి ఏముండదు అంటారా? అది అంటే పేమెంట్ సైకిల్ అక్కడ జాబ్ రన్, పేమెంట్ సైకిల్ అంటే పేమెంట్ సైకిల్ తర్వాత కొన్ని జాబ్స్ రన్ అవుతాయి. ఆ పేమెంట్ సైకిల్ తో తర్వాత పోస్ట్ అడ్జుడికేషన్స్ అనే సమ్ జాబ్స్, అక్కడ ఒక జాబ్ ఉంది యూపీహెచ్ఎల్డి జాబ్. అది ఒక రూల్, అంటే కైండ్ ఆఫ్ ఆ రూల్ వచ్చేసి మన క్లైమ్ ని కూడా హిస్టరీ చేసేస్తుంది. అది మనకి బీపీఏలో కూడా ఉన్నాయి అన్నమాట. అది అంటే బీపీఏలో మనకి ఏదైతే రూల్ హిట్ అవుతుందో ఓన్లీ యూపీహెచ్ఎల్డి హిస్టరీ యాక్టివ్ గా ఉండాలనేది వాళ్ళ జాబ్ కూడా పిక్ చేసేసి అది హిస్టరీ చేసేస్తుంది. అది అందుకని మనం పేమెంట్ సైకిల్ అయ్యే లోపల అవ్వకపోతే కనుక అది ఇక రేపు మార్నింగ్ మనం అప్పుడు ఏం చేయలేం. ఒకవేళ బై లక్కీగా వాళ్ళు పేమెంట్ సైకిల్ తో పాటు ఇప్పుడు ఆ జాబ్ రన్ కావట్లేదు అనుకోండి, అప్పుడు మీ క్లైమ్స్ 2 స్టేజ్ అయి ఉంటాయిగా, అప్పుడు ఓకే, కాయంతో పని లేదు. నేను ఒక 2 టైమ్స్ చేశానండి. లైక్ ఈ హోల్ కాంబినేషన్ కొద్దిగా కష్టంగా అనిపించింది నాకు. బట్ యా, దట్స్ ఫైన్. హోల్ కాంబినేషన్ ఐ మీన్ లైక్ ఈ కమ్యూనికేషన్ ఇది లైక్ 2-3 టైమ్స్ అట్లా మిస్ అయ్యాను అనమాట, అంతే. అది మీరు జస్ట్ అది జాబ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మీరు క్లైమ్ చేసేసి స్వప్నకి చెప్తే జస్ట్ తను రన్ చేసేవాళ్ళు కరెక్ట్ గా. నేను అంటే లైక్ 4:15 దాటిన తర్వాత తనకి పింగ్ చేసేటప్పుడు తను వెళ్ళి మళ్ళీ అట్లా నేను మెసేజ్ పెట్టేసి వదిలేసేదాన్ని. మీరు అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు మర్చిపోయాను, మార్నింగ్ కన్నా ఇప్పుడు వేసేసేయండి క్లైమ్స్. మార్నింగ్ మీకు జాబ్ రన్ అవుతుందో లేదో తెలిసిపోద్ది. అది ఒకవేళ 2 స్టేజ్ అయినాయి అనుకోండి, 10:30 ఒక క్లైమ్ ఉన్నా సరే ఆ మార్క్ ని బీపీఏ జాబ్ స్టార్ట్ చేసేమనండి. స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ కనుక ఒక క్లైమ్ కనుక బీపీఏ జాబ్ కన్నా ముందు ఆ డైమండ్ జాబ్ కనుక హిస్టరీ చేసేసింది అనుకోండి, 10:15 తర్వాత ఇంకొక క్లైమ్ వేయండి పేమెంట్ సైకిల్ తర్వాత. అప్పుడు కృష్ణ జాబ్ రన్ చేయమంటే రన్ చేస్తాడు. ఈ లోపల బీపీఏ జాబ్ వర్క్ అవుతా ఉంటది కదా, మీకు 1:15 కల్లా అది మీకు జాబ్ రన్ అయిపోద్ది. అలా మీరు మార్నింగ్ టైం అయినా 10:15 తర్వాత వేసేసుకొని 10:30 జాబ్ రన్ చేయమంటే మీకు 1 o'clock ఈ లోపల మార్క్ ని రన్ చేయమని, అది మీకు ఆ స్కెడ్యూల్ టైమింగ్ ఇష్యూ. అదే టైమింగ్ ఆ టైం కరెక్ట్ గా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ లాజిక్ తెలిస్తే మీకు ఈజీ అది. స్మోక్ టెస్టింగ్ అయిపోయింది. స్టేజ్ రిగ్రెషన్ కూడా